మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అనుదిన ఆత్మీయ వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. నీవు అనుకున్నట్టే జరగాలి అనుకుంటే ఏం చేయాలని వాక్యం చెబుతుంది. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో నీవు అనుకున్నట్టే జరగాలి అనుకుంటే, నిజంగా చాలామంది వారి జీవితంలో చాలా అనుకుంటారు, ఇలా జరిగితే బాగుండు నా లైఫ్లో, లేదా నా జీవితంలో, లేదా నా కుటుంబంలో, లేదా నా బిడ్డల జీవితంలో, లేదా నా భర్త జీవితంలో, లేదా నా వ్యక్తిగత పరిస్థితుల్లో నేను ఇలా అనుకుంటున్నాను, అలా జరిగితే నేను అనుకున్నట్టుగా జరిగితే ఎంత బాగుండు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు నీవు కూడా ఏదో ఒక విషయంలో అలాగా ఆలోచించేదానివే, ఆలోచించేవాడివే. నీ జీవితంలో నాకు ఇలా జరిగితే బాగుండు అని ఆశపడుతున్నావు. నీ ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ అలా అనుకునే నీ జీవితం నిజంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే ఏం చేయాలి అనే మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే చదివిన లేఖన భాగంలో మత్తయి సువార్త 8:13లో ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుని బతిమలాడుతూ ఉన్నాడు. దేనికోసం అంటే అతని శతాధిపతి యొక్క పనివాడు దాసుడు అస్వస్థతగా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు, అతడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అతని కోసం ఎన్నో వైద్యం చేయించాడు, ఎన్నో హాస్పిటల్ తిప్పాడు, ఎంతో మందిని కలిశాడు, అయినా అతని దాసుడు బాగుపడలేదు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు, యేసుక్రీస్తుని ఎరిగాడు. అప్పటికి అతను వాస్తవంగా ఒక సాదాసీద మనిషి ఏం కాదు. శతాధిపతి అంటే 100 మందికి పైన అధికారి అని. తన కిందే ఒక 100 మంది పనివాళ్ళు ఉన్నారంటే ఆ 100 మందిని మెయింటైన్ చేస్తున్నాడు అని అంటే అతడు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అని మనం తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి అలాంటి వ్యక్తి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ప్రయాసపడ్డాడు, ఫలితం లేకుండా పోయింది. కానీ దేవుని గురించి, యేసయ్యని గురించి ఎప్పుడైతే విన్నాడో వెంటనే అతనికి ఒక బలమైన నమ్మకం, విశ్వాసం కలిగింది దేవుని మీద. కలిగి వెంటనే అతడు పరిగెత్తుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు, అయ్యా నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, నీ వచ్చి ప్రార్థన చేస్తే, నీ వచ్చి అతని బాగుపడతాడు, స్వస్థపడతాడు అని దేవుని బతిమలాడుతున్నాడు, అడుగుతున్నాడు చాలా దీన మనసుతో. ఒక శతాధిపతి 100 మందికి పైకి అధికారి, ఎవరిని లెక్క చేసే పరిస్థితి కాదు. అలాంటి వాడు తన్ను తాను తగ్గించుకుని యేసయ్య గొప్పతనం ఎరిగి, యేసయ్య యొక్క ఉన్నతమైన కృపను ఎరిగి, నిజంగా ఈయన ద్వారా కార్యం జరుగుతుందని నమ్మి విశ్వసించి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అలా వచ్చిన ఇతను జీవితంలో ఏం కలిగిందంటే తను అనుకున్నాడు, ఏమనుకున్నాడు అతను అంటే, ఖచ్చితంగా ఈయన దగ్గరికి వెళితే ఈయన ద్వారా నా దాసుడు స్వస్థపరచబడతాడో అని అతను అనుకున్నాడు. అతను నేను ఇంకా ఎక్కడికి తిరిగినా నా దాసుడు బాగుపడ్డాడు, ఇక నాకు అర్థమైపోయింది అని వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి వెంటనే యేసయ్య అతను చెప్పిన మాట ఏమని, ఇక నువ్వు వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అన్నాడు దేవుడు. నువ్వు ఏదైతే విశ్వసించావో, నువ్వు ఏదైతే అనుకున్నావో నా దగ్గరికి వచ్చే ముందు అదే ప్రకారంగా నీకు జరుగునుగాక, నీకు అవునుగాక అని యేసయ్య చెప్పి పంపించాడు. అతను వెళ్ళిన వెంటనే అతను ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టాడో అతని దాసుడు స్వస్థత పడ్డాడు. అంటే అతను ఏ ఉద్దేశంతో యేసయ్య దగ్గరికి వచ్చాడో, ఏ ఉద్దేశంతో యేసయ్యను నమ్మి వచ్చాడో అది అదే విధంగా అదే జరిగింది. అంటే అతను అనుకున్నదే జరిగింది. ఈరోజు చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చేవారు చాలామంది ఉన్నారు. సంఘాలలో కోకొల్లగా ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, వేల కొలదిగా ఉన్నారు, 100ల కొలదిగా ఉన్నారు చాలామంది. నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చే నీవు ఎలాంటి మనసుతో వెళుతున్నావు, ఎలాంటి హృదయంతో వెళుతున్నావు ఒకసారి ఆలోచించు. నీవు కూడా నీ జీవితంలో ఈ శతాధిపతి ఎలాంటి హృదయంతో నమ్మి అనుకుని తను అనుకున్నది జరుగుతుంది అని భావించి యేసయ్య దగ్గరికి వచ్చాడో అదే జరిగింది. అతను ఏదైతే అనుకుని వచ్చాడో అదే జరిగింది. ఈరోజు నీవు అనుకున్నది కూడా నీ జీవితంలో జరగాలి అనుకుంటే, నెరవేరాలి అనుకుంటే, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా దేవుడు చేయాలనుకుంటే నువ్వు చేసే పని ఏంటి తెలుసా? నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు, యేసయ్య సన్నిధికి వెళ్ళేటప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళే నీవు ఆయన ఖచ్చితంగా నువ్వు అనుకున్నది చేస్తాడని నమ్మి విశ్వసించి వెళ్ళాలి. అది నీలో కనపడాలి. ఈ శతాధిపతులు అదే దేవుడు చూశాడు. తనని హోదా పక్కన పెట్టాడు, తన అధికారాన్ని పక్కన పెట్టాడు. కేవలం యేసయ్య ద్వారా ఇది నాకు కలుగుతుంది అని నమ్మాడు.
అదే అతనికి జరిగింది. ఈరోజు నిజంగా నువ్వు యేసు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ హోదా, నీ పదవి, నీ ఉద్యోగం, నీ స్టేటస్, నీకు అన్నటువంటి అన్ని కూడా పొజిషన్ అన్ని పక్కన పెట్టాలి. అన్నిటినీ పక్కన పెట్టి యేసయ్య దగ్గరికి రావాలి. అంతేగాని యేసు దగ్గరికి వచ్చినా కూడా నేను ఇది అనుకుంటే నీ వల్ల ఏ కార్యం జరగదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ద్వారా నాకు ఇది జరుగుతుంది, నా జీవితంలో కానీ, నా ఉద్యోగంలో కానీ, నా వ్యాపారంలో కానీ, నా బిడ్డ జీవితంలో కానీ, నా భర్త జీవితంలో కానీ, నా భార్య విషయంలో కానీ ఖచ్చితంగా ఈ కార్యం జరుగుతుంది అని నీవు నమ్మి విశ్వసించి నువ్వు అనుకున్నట్టుది నీకు జీవితంలో జరగాలంటే నీలో కనబడాల్సింది ఇదే, నీలో ఉండవలసింది ఇదే. నీకున్నవన్నీ పక్కన పెట్టి ఆయన నేను అనుకున్నది చేస్తాడు నమ్మి విశ్వసించి దేవుని దగ్గరికి వెళ్ళాలి. శతాధిపతిలో అది కనబడింది. దేవుడు నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కన్నాడు, అదే అతని జీవితంలో పొందుకున్నాడు. నీవు కూడా నువ్వు అనుకున్నది జరగాలి అనుకుంటే నీవు కూడా దేవుని దగ్గరికి వచ్చే నీవు అదే మనసుతో, అదే హృదయంతో, అదే స్వభావంతో నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నా యేసయ్య చెయ్యగలడు. ఆయన చేయడానికి సమర్థత కలిగిన దేవుడు నా దేవుడు. కనుక ఈరోజు ఈ మాట నువ్వు నమ్మితే, ఈ మాట మీద నీకు విశ్వాసం ఉంటే, ఈరోజు నీవు కూడా ఇక నుంచి అయినా నువ్వు అనుకున్నది జరగాలి, నీ ప్రయత్నము సఫలం కావాలనుకుంటే యేసయ్య దగ్గరికి అదే మనసుతో వెళ్ళు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించే ప్రతి బిడ్డను దర్శించిన ఆయన. నిజమే, మేము ఎన్నో అనుకుంటున్నాం కానీ అనుకున్నవన్నీ జరగట్లేదు. మేము అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది ప్రభువా. చాలా నిరాశ, నిస్పృహ, ఎన్నోసార్లు, ఒకసారి కాదు రెండుసార్లు, ఇలా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన వారు చాలామంది ఉండొచ్చు. అలాంటి వారు ఎవరైతే ఈరోజు ఈ మాటలు వింటున్నారో ప్రభువా, ఒక శతాధిపతి తన అధికారాన్ని, పొజిషన్ పక్కన పెట్టి దేవుని ద్వారా ఇది జరుగుతుంది, ఇది ఆయన చేయగలడు, ఇది ఆయన చేస్తాడని నమ్మి తను అనుకున్నట్టుగా వెళ్ళాడో అనుకున్నదే జరిగింది. ఈరోజు మేము కూడా ప్రభువా నీ దగ్గరకు వస్తున్నాం, వెళుతున్నాం అనేది కాదు, ఎలాంటి హృదయంతో వస్తున్నాం, ఎలాంటి మనసుతో వస్తున్నాం, ఏది అనుకుని వస్తున్నాం, మేము అనుకున్నది కూడా, మేము ఊహించింది కూడా ప్రభు మా జీవితంలో జరిగే కృప మాకు దయచే ప్రభు అని ప్రభు ప్రార్థించే ప్రతి బిడ్డకి కూడా ప్రభు నీ బిడ్డల జీవితంలో మీ బిడ్డలు అనుకున్నది ప్రతిదీ యేసు నామములో పొందుకొనును గాకని ప్రార్థిస్తున్నాను. ఆ రీతికి నీవే సహాయం చేసి నడిపించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.